అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ పాలడు లక్ష్మీనారాయణ, ఆర్థోపెడిక్ సర్జన్ ఫ్రమ్ గుంటూరు. మమ్మల్ని ఓపీడీలో చాలామంది మా బోన్స్లో స్ట్రెంత్ తెలుసుకోవడం ఎలా డాక్టర్ గారు, వాటికి ఏమైనా స్కాన్ ఉంటుందా, అది ఎలా తెస్తారు, ఇలాంటివన్నీ డౌట్స్ అడుగుతుంటారు. సో ఈరోజు ఈ వీడియోలో బోన్స్లో స్ట్రెంత్ తెలుసుకోవడానికి ఏం స్కాన్ ఉంటుంది, అది ఎలా తీస్తారు, అది ఎవరెవరు తీయించుకోవాలి, ఇలాంటి వివరాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లక్ష్మణ్ ఆర్థో కేర్. సో బోన్స్ లో డెన్సిటీ అంటే బోన్స్ లో స్ట్రెంత్ తెలుసుకోవడానికి ఎంఆర్ఐ సిటీ కాకుండా డెక్సా స్కాన్ అని ఉంటుందండి. దీన్ని డ్యూయల్ ఎమిషన్ ఎక్స్రే అబ్జార్ప్షియోమెట్రీ అంటారు. ఇది ఎక్స్రే లాంటిదే, కానీ ఎక్స్రే కన్నా కూడా చాలా తక్కువ రేడియేషన్ తో తీస్తారు ఈ స్కాన్. ఈ స్కాన్ వల్ల ఉపయోగాలు ఏంటంటే మన బోన్స్ లో స్ట్రెంత్ ఎంత ఉంది, ఏ స్టేజ్ లో ఉంది మన బోన్స్ లో స్ట్రెంత్, నార్మల్ గా ఉందా లేదా ఆస్టియోపీనియా అంటాం, అంటే బాగా బోన్స్ లో స్ట్రెంత్ తగ్గిపోయే ముందు స్టేజ్, ఆ స్టేజ్ లో ఉందా లేకపోతే బాగా తగ్గిపోయింది అంటే ఆస్టియోపోరోసిస్ స్టేజ్ లో ఉందా, ఈ వివరాలన్నీ ఈ స్కాన్ ద్వారా తెలుస్తాయి. దీనికి ఏ స్టేజ్ లో ఉంటే ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఒకవేళ ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకుంటుంటే ఈ స్కాన్ తీస్తే ఇంకా ట్రీట్మెంట్ ఆపేయొచ్చా లేదా ఇంకా కంటిన్యూ చేయాలా, ఇలాంటి వివరాలు కూడా తెలుస్తాయండి. ఈ స్కాన్ ఎవరు తీయించుకోవాలంటే కొంతమంది రిస్కీ పీపుల్ అని ఉంటారు. అంటే ఒక 60 to 65 దాటిన ఆడవారు కానీ మగవారు కానీ, పోస్ట్ మెనోపాజల్ ఉమెన్ అంటాం, అంటే నెలసరి ఆగిపోయిన ఆడవారు, పోస్ట్ హిస్టెక్టమీ అంటే గర్భాశయం తీయించుకున్న ఆడవారు, కొన్ని క్రానిక్ గా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అంటే లివర్ డిసీజ్ కానీ కిడ్నీ డిసీజ్ కానీ, క్రానిక్ గా షుగరు, థైరాయిడ్, రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవారు, క్రానిక్ గా స్మోకింగ్ డ్రింకింగ్ చేసేవాళ్ళు, కొన్ని మందులు వాడుతున్న వాళ్ళు, ఎక్కువ కాలంగా గ్యాస్ టాబ్లెట్లు వాడుతున్న వాళ్ళు, ఫిట్స్కి, సైకాట్రీ ప్రాబ్లంకి, కొంత కిడ్నీ ప్రాబ్లమ్స్కి, హెచ్ఐవి ట్రీట్మెంట్, ఇలా కొన్ని మందులు వాడే వాళ్ళలో కూడా బోన్స్లో స్ట్రెంత్ తగ్గే అవకాశం ఉంటుంది వీళ్ళకి. కొంతమంది సన్ రేస్ అంటే సూర్యకాంతి తక్కువగా తగిలే ప్లేసెస్లో వర్క్ చేస్తుంటారు, డార్క్ ప్లేసెస్లో, వీళ్ళకి కూడా రిస్క్ ఉంటుంది. కొంతమంది సిట్టింగ్ జాబ్స్ అంటే ఎక్కువగా కదలిక లేకుండా జాబ్ ఉంటుంది, వీళ్ళలో కూడా బోన్స్ లో స్ట్రెంత్ పడిపోయే అవకాశం ఉంటుంది. సో వీళ్ళందరికీ మేము డెక్సా స్కాన్ అని ప్రిస్క్రైబ్ చేస్తుంటాం. సో ఈ స్కాన్ ఎలా ఉంటుందంటే ఒక ఫ్లాట్ టేబుల్ మీద ఎక్స్రే లాగే ఉంటుందండి. ఎంఆర్ఐ లాగా ఏదైనా క్లోజ్డ్ ఛాంబర్ లోకి వెళ్లాల్సిన అవసరం ఉండదు, ఏమి సౌండ్స్ కూడా రావు, దీనికి ఏం ఎనస్థీషియా ఇవ్వడం అవసరం లేదు, పెయిన్ఫుల్ ప్రొసీజర్ కూడా కాదు. సో ఓపెన్ గా ఉంటది, ఒక ఆర్మ్ లాగా ఉంటుంది, సెంట్రల్ ఆర్మ్, పెరిఫరల్ ఆర్మ్ అని. అది మన తుంటి దగ్గర, లోవర్ స్పైన్ దగ్గర, మణికట్టు దగ్గర బోన్స్ లో స్ట్రెంత్ ఉందని ఒక సాఫ్ట్వేర్ లేదా డేటా ఇస్తుంది, స్కోరింగ్ సిస్టమ్ ఇస్తుంది. సో ఇలా ఈ స్కాన్ ఉంటుందండి. ఈ స్కాన్ తీయించుకోవాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే దీనికి ఏమి పరగడుపున ఉండటం ఇట్లా ఏమి అవసరం ఉండదండి. ఏ రోజైతే మీకు స్కాన్ ప్రిస్క్రైబ్ చేశారో ఆ రోజే తీయించుకోవచ్చు. మామూలుగా లూజ్ క్లోతింగ్ వేసుకుంటే మంచిది. మెటల్స్ కానీ జ్యువెలరీ కానీ ఇవన్నీ తీసేయాల్సి ఉంటుంది ఈ స్కాన్ తీసేటప్పుడు. ఇంకా ఒకవేళ కాల్షియం సప్లిమెంట్స్ వాడుతుంటే కనుక ఒక 24 hours ఆగితే రిజల్ట్స్ బాగుంటాయి. రీసెంట్ గా కాంట్రాస్ట్ ఇచ్చి, బేరియం అని కాంట్రాస్ట్ ఉంటుంది, ఈ కాంట్రాస్ట్ ఇచ్చి సిటీ స్కాన్ తీసుంటే మాత్రం ఒక 2 weeks ఆగితే ఈ స్కాన్ రిజల్ట్స్ కరెక్ట్ గా వస్తాయి. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుని డైరెక్ట్ గా ఈ స్కాన్ తీయించేసుకోవచ్చు అండి. ఈ స్కాన్ ఎంత టైం పడుతుందని కొంతమంది అడుగుతుంటారు. హార్డ్లీ ఒక 15 to 30 minutes పడుతుందండి ఈ స్కాన్. ఒక సాఫ్ట్వేర్ లో డేటా ఇచ్చేస్తుంది. సో ఈ స్కాన్ లో మన బోన్ డెన్సిటీ ఎలా తెలుస్తుందంటే ఒక స్కోరింగ్ సిస్టమ్ ఇస్తుందండి ఈ స్కాన్. టీ స్కోర్, జెడ్ స్కోర్ అంటాము. టీ స్కోర్ అంటే యంగ్ వయసు వాళ్ళతో అంటే ఒక 20 to 25 years వాళ్ళతో మన బోన్స్ లో స్ట్రెంత్ ని కంపేర్ చేస్తుంది. సో 0 to -1, -1 to -2.5, -2.5 స్కోరింగ్ ఇస్తుంది. -1 కన్నా ఎక్కువ అంటే 0 కానీ ప్లస్లో ఉంటే మన బోన్స్ లో స్ట్రెంత్ బాగున్నట్టు, -1 నుంచి -2.5 మధ్యలో ఉంటే
ఆస్టియోపీనియా స్టేజ్ అంటాం. సో ఈ స్టేజ్లో ఉంటే కొంత డైట్లో చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుంది, కొంత ఫిజికల్ యాక్టివిటీస్లో చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఒకసారి చిన్న చిన్న సప్లిమెంట్స్ ఇస్తారు, ఇవి వాడితే సరిపోతుంది. ఆస్టియోపోరోసిస్ -2.5 కన్నా ఇంకా పడిపోయిందంటే స్కోరు ఆస్టియోపోరోసిస్ అంటాము. ఈ స్టేజ్లో వాళ్ళు సింపుల్గా కింద పడ్డా కూడా, అంటే ట్రివియల్ ట్రామా అంటాము, స్టాండింగ్ హైట్లో చాలా తక్కువ హైట్లో నుంచి కింద పడినా కూడా తుంటి దగ్గర కానీ, స్పైన్లో కానీ, మణికట్టు దగ్గర కానీ ఫ్రాక్చర్స్ అవుతుంటాయి వీళ్ళకి. సో వీళ్ళల్లో ఆస్టియోపోరోసిస్ అంటాము. వీళ్ళల్లో కొంచెం అగ్రెసివ్గా ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది, సప్లిమెంట్స్ కానీ అవసరమైతే ఇంజెక్షన్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. 3 months కోర్సు, ఎవ్రీ 6 monthsకి, ఎవ్రీ 1 yearకి ఇట్లా కోర్సెస్ ఉంటాయి. సో ఆర్థోపెడిషియన్ని కలిసి వీటికి ట్రీట్మెంట్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో కొంతమంది స్కాన్ ఎంత కాస్ట్ అవుతుందని కూడా అడుగుతుంటారు. రఫ్లీ 2000 to 2500 రూపీస్ అవుతుందండి, ఎక్కువ కాస్ట్ కూడా కాదు. సో కొంతమంది ఈ స్కాన్లోనే ఫైనల్గా మన బోన్ డెన్సిటీ అనేది తెలిసిపోతుందా అని అడుగుతుంటారు. సో ఇది మ్యాక్సిమం మనకి రిలయబుల్ డయాగ్నోస్టిక్ టూల్ అండి. కొంత QCT అని కూడా ఉంటుంది, అంటే క్వాంటిటేటివ్ సిటీ స్కాన్ అంటారు. ఇది వెస్ట్రన్ వరల్డ్లో ఎక్కువ చేస్తారు, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, దీనికి మిషనరీ కూడా ఎక్కువ అవసరం అవుతుంది, కొంత రేడియేషన్ కూడా దీనికి ఎక్కువ ఉంటుంది. సో ఈ QCT అనేది ఇంకా బోన్ డెన్సిటీ స్కాన్ కన్నా కూడా రిలయబుల్ స్కాన్ అండి. ఈ స్కాన్ ఎవరిలో చేయించుకోకూడదంటే, దీనికి ఎంత లో డోస్ అయినా కూడా కొంత రేడియేషన్ ఉంటుంది కాబట్టి ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నా, లేదు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నా ఈ స్కాన్ అనేది తీయించుకోకూడదు, డాక్టర్ గారికి చెప్పడం చాలా అవసరం. సో ఇలా ఈ స్కాన్ గురించి ఈ వివరాలన్నీ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నాను. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లక్ష్మణ్ ఆర్థో.